రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటికే చెప్పులు ఎరగిపోయేటట్టు మేము తిరుగుతున్నామంటూ కూడా ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి. అదేవిధంగా ధర్నా చౌక్ లో ధర్నా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. మాట్లాడారు. చెప్పండి, అసలు మీరు ఎంతకాలం నుంచి తిరుగుతూ ఉన్నారు? అసలు ఏంటి? 2025 మేలో రిటైర్ అయ్యాను నేను. మేలో రిటైర్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ దగ్గర ఇంకా మే వస్తే 1 year అవుతుంది. ఒక్క బెనిఫిట్ కూడా రాలేదు. 96 లక్షలు రావాలి, 96 లక్షలు. ఇంకా ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది 3 లక్షలు. మొత్తం కలిసి 1 crore రావాలి నాకు. ఆ 1 crore లో 35 lakhs నేను దాచుకున్న జీపీఎఫ్. నెల ఫస్ట్ నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు 500 స్టార్ట్ చేశాను. 500 నుంచి 1000 చేసాము. 1000 తర్వాత 5000 చేసాము. తర్వాత లాస్ట్ లో రిటైర్ అయ్యే ముందు 10,000 చేసాము. అట్లా నెల దాచుకున్న సొమ్ము నేను 35 లక్షలు నేను దాచుకున్న సొమ్ము. కనీసం అదన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు 1 year నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. నేను ఆ 35 lakhs నేను బ్యాంక్ లో వేసుకుంటే నాకు మంత్లీ ఇంట్రెస్ట్ నాకు వచ్చేది కదా. నేను దాచుకున్న సొమ్ము కనీసం అది కూడా ఇవ్వకపోతే ఇంకేమనాలి? 1 crore రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోనేయండి, నేను దాచుకున్న సొమ్ము కదా. నేను దాచుకున్న సొమ్ము కూడా రాకపోతే ఏంటి? ఇంకా రిటైర్ హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకునే మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద ఇట్లా అవసరం మాకు ఇది గవర్నమెంట్ చాలా ఖండిస్తున్నాం. ఇది చేయకూడదు. గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నా కానీ చాలా అన్యాయం. రిటైర్ ఉద్యోగులకి ఇవి ఇమ్మీడియట్ గా తెల్లారి బెనిఫిట్స్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, ఈ రోజు 31st కానీ 30th కానీ రిటైర్ అయితే విత్ చెక్ వాళ్ళు ఇంటికి పంపించేది. ఆ రోజు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో విత్ చెక్ రూపేణా వాళ్ళకి ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కి. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఏంటి? ఇదే పరిస్థితి. చాలా అన్యాయం. మార్పు అని చెప్పి మార్పు దిశలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు. ఏం మార్పు? మళ్ళీ ఈయన ఏం చేస్తాడు? ఇంకో 2028 లో సర్వీస్, ఇప్పుడు 28 లో ఎలక్షన్ ఉంది అనుకోండి, 2 ఏళ్ల ముందు ఈయన ఏం చేస్తాడు? ఇంకో 2 ఏళ్ళు పెంచుతాడు. 62 ఏపీలో 62 ఉంది కదా, ఇక్కడ 61 ఉంది కదా, నేను కూడా 62, 63 చేస్తే ఏమవుతుందని చెప్పి ఈయన 2 ఏళ్ళు పెంచిపోతాడు. ఇంతే స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి. ఇంతే. ఏం చెప్పాలి? గవర్నమెంట్ పరిస్థితి చెప్పడం అనవసరం. మేము ఏం చేసినా వేస్ట్. మాకు ఈ గవర్నమెంట్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇలాంటి గవర్నమెంట్ మాకు వద్దు. ఏం చేసినా పర్వాలేదు కానీ ఇలాంటి గవర్నమెంట్ మేము కోరుకోవట్లేదు. ఇక ముందు ఇలాంటి గవర్నమెంట్స్ రావద్దు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పేసి అంటున్నారు. ఉండనివ్వండి, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉండనివ్వండి, నేను వద్దంటలేదు. చేసే పనులు చేయమనండి. చేసే పనులు చేస్తే కదా. మంచి పనులు చేస్తే 20 ఏళ్ళు ఉన్నామని ఏం పర్వాలేదు. జ్యోతి బస్సు లాగా 20 ఏళ్ళు చేయమనండి. పశ్చిమ బెంగాల్లో ఆయన జ్యోతి బస్ గారు చేశారు. ఆయనలాగా 20 ఏళ్ళు చేసినా మాకు అభ్యంతరం లేదు. చేసే పనులు చేయాలి కదా. చెప్పండి, ఎంతకాలం నుంచి తిరుగుతూ ఉన్నారు మీరు ఈ బెనిఫిట్స్ కోసం? నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. నాకు రావాల్సినటువంటి బకాయిలు అన్ని మొత్తం వచ్చినాయి. ప్రతి నెల ఇప్పుడు పెన్షన్ మాత్రం వస్తుంది. కానీ నేను రావడానికి ఇక్కడ ప్రధానంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2024, 25, 26 సంవత్సరంలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ అందరికీ కోసం వాళ్ళు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. నా యొక్క కోసం, అందరి కోసం, మన కోసం కాదు, అందరి కోసం పోరాటం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి జీపీఎఫ్ మాకు దాచుకున్నటువంటి మా పెన్షన్లు దాచుకున్నటువంటి అమౌంట్ జీపీఎఫ్ కానీ జిఎస్ కానీ టీజీఎల్ఎస్ కానీ ఇంతవరకు విడుదల కావడం జరిగింది. ఇప్పటికీ ఆ పెన్షన్లు రాక వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు రాకుండా దాదాపుగా 57 మంది చనిపోవడం జరిగింది. ఇది ఈ హత్యలన్నీ కూడా, ఈ మరణాలన్నీ ప్రభుత్వ మరణాలుగానే మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు మాకు రావాల్సినటువంటి మా పెన్షన్ మిత్రులకు రావాల్సినటువంటి బకాయిలు ఏకమొత్తంలో ఒకసారి ఇవ్వాలి. ఇప్పుడు డిఏలు అనేవి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. టీఆర్సీ అనేది ఊసేలేదు. ఏది ఏమైనటువంటి ప్రభుత్వం అనేది అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుంది. సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు. కేవలం విద్య, వైద్యం 2 ఉంటే సరిపోతుంది. ఇవన్నీ అనవసరమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం దివాళీ కోరిగా మారుతుంది. వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎలాంటివి చేస్తలేరు. ఏది ఇప్పుడు ముఖ్యంగా మాకు కావాల్సినటువంటి మా పెన్షన్ల మిత్రులకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, జీపీఎఫ్ కానీ, జిఎస్ కానీ, టీజీఎల్ఎస్ కానీ తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే అనేక
హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మీకు హెల్త్ కార్డులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మరి? ఇప్పుడు హెల్త్ కార్డులు ఉన్నాయి కానీ అవి పని చేస్తలేదు. ప్రభుత్వం ఏమంటుంది, మేము కూడా షేర్ అమౌంట్ కట్టమంటుంది. మేము మా డబ్బులు తీసుకొని ప్రభుత్వం చేయటం ఏంది? ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే మాకు ఎలాంటి మా యొక్క అమౌంట్లోకి వెళ్ళి ఎలాంటి కట్ చేయకుండా ఉచితంగా వైద్యాన్ని చేయాలనేది మా డిమాండ్. కానీ ప్రభుత్వం ఏమవుతుంది, 1.7 బేసిక్ పేలో కట్ చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఎలాంటి రుసుము చెల్లించకుండా తక్షణమే మా ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలని మా యొక్క డిమాండ్. మీరు ఎప్పుడు రిటైర్ అయినారండి? మేము 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాం. ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. మేము ఈ డబ్బులు వస్తామనే సర్వీస్ చేసాం. 36 సంవత్సరాల సర్వీస్. ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా మేము హైదరాబాద్లో డ్యూటీ చేయలే. రోడ్డు లేని బాట లేని ఊర్లో చేసినాం 89లో. కరెంటు కూడా లేదు. అలాంటి సందర్భంలో రిమోట్ విలేజ్లో చేసి మాకు ఈ దుస్థితి వచ్చింది. మేము స్టార్టింగే ఎంత ఇబ్బంది పడి, సరే మేము చెప్పిన స్టూడెంట్ల 10 మంది అయినా లాభం పొందింటారు. మా స్టూడెంట్లు అడిగితే ఏం సార్ ఏమన్నా వచ్చినట్టే, ఏం రాలేదు సార్, అరే మీరు ఇంత చేసి ఇంత లాభం లేకుండా పోతారు కదా సార్ అంటే చాలా బాధ అవుతుంది. ఈ మొత్తం బాధ కారణం అవినీతి పరుడైన రామకృష్ణారావు కలెక్టర్, చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఉన్న ఆ దుర్మార్గుడు ప్రభుత్వానికి తప్పుడు సూచనలు ఇచ్చిండు. ఈ కుబేర్ అనేది పెట్టిండు. ఈ కుబేర్ అంటే మీకు తెలుసోలేదు, అంతకు బిఫోర్ టీఆర్ఎస్ కన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ కేటాయించే వాళ్ళు. ఇప్పుడు మేము ఎడ్యుకేషన్కి ఒక హెడ్, ఎక్సైజ్కి ఒక హెడ్, హెల్త్కి ఒక హెడ్, తర్వాత పోలీస్ వాళ్ళకి ఒక హెడ్. ఆ హెడ్కు బడ్జెట్ కేటాయించినాక ఆ బడ్జెట్ ముట్టేవాళ్ళు కాదు. మా వేతనాలకు, మా యొక్క లీవ్ సరెండర్కు, మాకు ఎలాంటి అదనపు బెనిఫిట్స్ ఏమన్నా వచ్చేది ఉంటే ఆ బడ్జెట్లకి వెళ్ళి వాడుకునేది. అవి ఎప్పుడు రిటర్న్ తీసుకునేది? మార్చిలో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అయినప్పుడు మిగిలిపోతే అవి రిటర్న్ తీసుకొని ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. మంచినీటికి కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇరిగేషన్ కానీ, హెల్త్ కానీ ఏదంటే కేటాయించుకుంటుంది. అట్లా లేకుండా ఈ దుర్మార్గమైన సూచన ఇచ్చిండు రామకృష్ణారావు, ఈ కుబేర్ పెట్టు అని. మొత్తం డిపార్ట్మెంట్గా ఈ కుబేర్ అంటే ఒక్కరి చేతిలో పోయింది. ఏ డిపార్ట్మెంట్ పోయిన ఇన్కమ్ అంతా కూడా ఈ కుబేర్ అని ఒక్కరి చేతిలో ఉంటుంది. ఒక 50 రూపాయలు కావాలి ఒక అటెండర్ పైసలు అదనంగా అంటే సెక్రటరేట్ ఫైనాన్స్ మినిస్టర్ తోనికి రావాలి. ఇట్లా చేయడం వల్ల ఏమైంది? ఐఏఎస్ మంచి తెలియపరుడు, మంచి సూచన అంటే మొత్తం కేంద్రీకరించింది. మొత్తం అధికారాన్ని ఒక్కరి చేతిలో పెట్టిండు. 50 రూపాయలకు కూడా వాడు సెక్రటరేట్ వచ్చి కార్యవాయి చేయాలి. అప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రులకు, ఆర్థిక మంత్రులకు, యా కాంట్రాక్టర్ వానికి అవసరం % వచ్చేదానికి బిల్ కొట్టేస్తాం. సుమారు ఎంత రావాలి మీకు బెనిఫిట్స్? అసలు మాకు 50-64 లక్షలు రావాలి. ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్ అండి. నేను చెప్పేది హెల్త్ ఉంటాయి, అన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈ కుబేర్ సిస్టమ్ పెట్టే మా గొంతు కోసిండ్రు. అసలు ఐఏఎస్లు చాలా అవినీతి పరులు అయినండి. రామకృష్ణారావు మొదటి అవినీతి పరుడు. ఎందుకు అంటే ఒక ఐఏఎస్కి ఎంత జీతం ఉంటుంది? ఒక జుబ్లీస్లో ఒక విల్లా అనే జీతం ఉండదు. నేను కూడా 10 ఎకరాల భూమి ఉంది, ఒక ఉపాధ్యాయుడిని, నాకన్నా 50,000 ఎక్కువ జీతం ఉంది. నేను కొనలేకపోతున్నా ఇల్లు, మామూలు అపార్ట్మెంట్ కొనలేకపోతున్నా. నువ్వు జుబ్లీస్లో ఇల్లు ఎట్లా కొంటావు? విల్లా 50 కోట్లు ఉంటుంది విల్లా. జీతం ఎంత ఉంటుంది? ఆయన 36 లక్షలు సంవత్సరానికి. 50 ఏళ్ళకైనా కూడా 15 కోట్లు 20 కోట్లకి ఎక్కువ కాదు. ఒక విల్లానే అంత కొంటున్నామంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు ప్రభుత్వానికి సూచనలు చేసి ఈ బిల్స్ చేసే దాంట్లో వాళ్ళు కూడా దండుకొని తిని మా ఉద్యోగ ఉపాధ్యాయులను గొంతుకొచ్చింది. కాబట్టి మా పాపం రామకృష్ణారావు ఆ రోజు ఉండే ఫైనాన్స్ సెక్రటరీలు అందరు కూడా తగలాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి కాంగ్రెస్ దళిద్రమైన ప్రభుత్వానికి టీఆర్ఎస్ వాడు మొత్తం చెడగొట్టినని చెప్తున్నావు. వాడు టీఎస్ ఉన్నది టీజీ చేసినావు. తెలంగాణ గీతాన్ని
అని మార్చినావు, వాడు చేసినవన్నీ వారు చేసినవన్నీ మారుస్తా అంటున్నావు. మొత్తం మా గొంతు కొట్టి మా గొంతు కోసి మొత్తం కాంట్రాక్టర్లకు వాళ్ళకు పంచుతుండారు. ఏమన్నా ఆపిండ్రా వాళ్ళే? మార్పు మార్పు అని చెప్పి మార్పు దిశలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఏం మార్పు లేదు. దొంగలు ఇంకా ఎక్కువ పర్సెంట్ తింటున్నారు. ఆ రోజుల్లో సరే వాళ్ళు కూడా తప్పు చేసిండ్రు. ఆ రోజు కనీసం హరీష్ రావు, కేటీఆర్, ఇంకెవరైనా ఎమ్మెల్యేని తోలకపోతే సార్ హాస్పిటల్ అయినాం, పిల్ల పెండ్లు ఉంది, నా కొడుకు అమెరికాలో ఫీజు జాబ్ లేదు చదువుతున్నాం అంటే హరీష్ రావుకి ఇస్తే కొన్ని పర్సువేషన్ చేసి వేపిస్తుండే. వీళ్ళు ఎవరు లేదు. బట్టి విక్రమార్క ఇంటి చుట్టూ 1000 మంది పోలీసు వాళ్ళు, ఎవడు అపాయింట్ ఇచ్చేది లేదు. ఇక రేవంత్ రెడ్డి అసలు ఎవరిని కలవనే కలవ. ఎంత దుర్మార్గులు అంటే అత్యంత అవినీతి పరులు కూడా. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి ఏముంటాడండి? మాది మహబూబ్నగర్ జిల్లా. ఈ దళితుడు వస్తే మాకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ అప్పుడు తిప్పలవడం గల్లి గల్లి తిరిగి టీచర్లుగా. కొడంగల్లా జడ్పీటీసీ మొన్న ఎందుకు మల్కాజ్గిరి ఎంపీ గెలిచినప్పుడు కూడా మా బంధువులు ఉంటే అగ్రికల్చర్ కాలనీ బిఎన్ రెడ్డిలా తిరిగి తిరిగి ఓట్లు వేయించినాం. కేసీఆర్ కన్నా ఎక్కువ దూరాలు చక్రవర్తులు ఎవరికి కలవారు. ఎట్లా వస్తారండి వీళ్ళు అంత అవినీతి లేకుంటే? అరే అన్నదమ్ములు మొత్తం కండక్టర్లు డ్రైవర్లు ఉన్నోడు బెంజ్ కార్లో తిరుగుతారా? ఏం దందా చేస్తారు? 36 ఏళ్ళు చేస్తే అంగివింటే లాగలేదు, లాగివింటే అంగిలేదు. మాకు ఎవడేం బుద్ధిమంతులు గారు, అత్యంత అవినీతి పరులు వీళ్ళు. మాకు ఎంప్లాయీస్ గొంతు వస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకా మా రెగ్యులర్ ఎంప్లాయీస్ హెచ్చరిస్తుండ, మా టీచర్స్ సంఘాలు ఎవరు కూడా ఎన్జిఓ సంఘంతో కానీ గెస్టెడ్ ఆఫీసర్ సంఘంతో కానీ కలవకూడదు. వాని రూల్స్ వేరు, మా రూల్స్ వేరు. వాళ్ళ అవినీతి పరులండి మొత్తము. మీరు ఏసీబీ కేసులు చూడండి, వాడు ఇంకా 4 ఏళ్ళు వచ్చినా బేర్ చేస్తాడు, టీచర్ ఎడ బేర్ చేస్తాడు. మాకు రికార్డు తగ్గంటే ఒక్కడని పరిస్థితి. డబ్బున్నోళ్ళం కాదు, మారుమూల ప్రాంతాల్లో చేసినాం. రోడ్డు, బస్సు, సైకిల్ అని జాగలో కూడా డ్యూటీ చేసినాం. ఎందుకు చేసినాం? ఏదో ఈ పైసలు వస్తాయి, 30 ఏళ్ళ నాడు ఏదో ఇల్లు పిల్ల పెన్లో చేస్తామని అనుకున్నాం. కానీ ఈ ఇద్దరు గవర్నమెంట్ దుర్మార్గుల మధ్యలో మా ఉద్యోగస్తుల మొత్తం ఉపాధ్యాయులంగా మెయిన్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మా ఉపాధ్యాయ సంఘాలు కూడా తప్పుడు సూచనలు ఇచ్చినాయి. సంఘ నాయకులు ఆ రోజు ఉన్నోళ్ళు సర్వీస్ పెంచమని ఎవడు అడిగిందండి? ఒక ఉపాధ్యాయుడు కరెక్ట్ చదువు చెప్పాలంటే ఇప్పుడున్న సిలబస్ కు 3 గంటలు ఇంటికాడ ప్రిపేర్ కావాలి. 3 గంటలు ఇంటికాడ ప్రిపేర్ అయితేనే కానీ మేము చదువు చెప్పలేమండి. మాకు 55 ఏళ్ళకే మస్తు అయింది. కింది స్థాయి ఉద్యోగులు ఎవరు, ఉపాధ్యాయులు ఎవరు కూడా పెంచాలనే ఇష్టం లేదు. నాయకులు ఎందుకు అడిగినారంటే దొంగలు. ఓడి ఉంది, ఓడి ఉంటే వాడు బడికోయేది లేదు, ఏం లేదు. హైదరాబాద్లో డైరీ పట్టుకొని సెక్రటరియట్ చుట్టూ తిరగాలి. సర్వీస్ పెంచమన్నాడు ఎవడు, మా గొంతు వేయమన్నాడు ఎవడు. ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఫైనల్ గా ఇయ్యకుంటే ఢిల్లీలో ధారణ పెడతాం. డూ ఆర్ డై. సావనన్న వస్తాం, సంపన్న చంపుతాం. ఓపిక అనేది నశిస్తుంది. ఎలుకని ఎన్ని రోజులు బంధిస్తుంది పిల్లి? ఎదురు తిరుగుతారు. ఏం చేయలేమనుకునేది కాదు. ఇప్పుడు కూడా చూడు, మున్సిపల్ గెలిచినని భుజాలు ఎగిరేస్తున్నాడు. నువ్వు ఏ మున్సిపల్ అయినా చూడు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళని కూడా బీజేపీకే గెలిచింది. నాది మహబూబ్నగర్ జిల్లా. 8 గెలిచినామంటే 8 7 ఉద్యోగులు ఎక్కడ ఉండరో ఆడ బీజేపీకే ఓటేసి. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టామను డెఫినెట్ మాకు ఊర్లో శిష్యులు ఉండరు, అంత ఉండరు. పోయి యాంటీ చేస్తాం. ఇటువంటి దుర్మార్గులు ఉంటే వాడు దుర్మార్గుడు అని నిన్నేస్తే నువ్వు ఇంకా తడిబాటతోటి గొంతుకు వస్తున్నావు. ఎవరికి కలవకుండా, ఏం లేదనకుండా వాళ్ళ కాడికి వాళ్ళకి ఏడ బిల్స్ వస్తావో ఆ బిల్లులను మాత్రం పాస్ చేస్తుండండి. ఇంతమంది కాంట్రాక్టర్లకు ఒకరానికి 1000 కోట్లు 500 కోట్లు ఎట్లా రిలీజ్ చేస్తున్నారు? 500 కోట్లు అంటే మేము 2000 మంది రిటైర్డ్ పని వెళ్ళిపోతుంది.